చాలా సింపుల్గా టేస్టీగా టమాటా బాత్ ఎట్లా తయారు చేయాలో చూద్దాం. ఓం శాంతి. బ్రహ్మ కుమారిస్ సాత్విక ఆహారం ప్రోగ్రాంకి స్వాగతం. మనం ఈరోజు టమాటా రైస్, టమాటా బాత్ అంటారు కదా, అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. టమాటా బాత్కి కావలసిన పదార్థాలు: రైసు 1/2 kg, అంటే మెజర్మెంట్ కప్స్తో కప్పున్నర వస్తుంది. టమాటాలు 1/2 kg, పెద్ద సైజులో 3 టమాటాలు అయితే సరిపోతుంది. ఆయిల్ 4 టేబుల్ స్పూన్, కరివేపాకు 3 రెమ్మలు, ఉప్పు 3/4 టేబుల్ స్పూన్, అంటే మనం ఉప్పు తిన్న దాన్ని బట్టి తక్కువ ఎక్కువ అవ్వచ్చు. మిర్చి పేస్టు 4 టీ స్పూన్స్, అల్లం పేస్టు 2 టీ స్పూన్స్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టీ స్పూన్స్. టమాటా బాత్కి ఫస్ట్ తాలింపు వేసుకుందాం. ఇక్కడ ఈజీగా అవుతుందని నేను ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసి, తర్వాత ఆవాలు, జీలకర్ర, మిర్చి పేస్టు, కరివేపాకు, అల్లం పేస్టు అన్నీ వేసి ఒకసారి వేయించుకుందాం. కావాలంటే మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడ నేను యాడ్ చేయట్లేదు. తర్వాత ఈ విధంగా చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఇందులో సాల్ట్ వేసుకుందాం, తొందరగా మగ్గిపోతాయి టమాటాలు కూడా. ఇక్కడ నేను సింపుల్గా చేసుకున్నాను, కావాలంటే మసాలా ఐటమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు గరం మసాలా పొడి ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టమే. జస్ట్ 2 minutes మగ్గనిద్దాం టమాటాని, పూర్తిగా మూత పెట్టద్దు. టమాటా బాగా మగ్గింది కదా, ఇలా మగ్గితే మనకి టమాటా రైస్ చాలా టేస్టీగా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఈ కప్పుతో కప్పున్నర తీసుకున్నాను, అంటే 1/2 కిలో. ఈ కప్పుతో ఇప్పుడు 3 cups వాటర్ వేస్తున్నాను. ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకుంటే మనకి తెలుస్తుంది. తర్వాత రైస్ వేసిన తర్వాత ఉడికిన తర్వాత అంత కలవడం ఈజీగా ఉండదు, ఇందులోనే మనకి ఈజీ ఉంటుంది అనమాట. ఇక్కడ కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు రైస్ కూడా వేసేసుకుందాం. రైస్ వేసుకున్నాక మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టేద్దాం. 3 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచుదాం. రైస్ విజిల్ వచ్చేసింది కదా, ఇప్పుడు చూద్దాం. చూడండి, మంచిగా పొడిపొడలాడుతూ వచ్చింది. మనకి రైస్ అయిపోయింది. పైన నెయ్యి వేసుకుందాం, మంచి టేస్ట్ ఉంటుంది. మనం ఒకసారి బాగా కలిపి బాబాకి భోగి తీద్దాం. టమాటా రైస్ తయారైంది కదా, బాబాకి భోగి తీద్దాం. బాబాకి భోగి పెట్టేసాం కదా, ఇప్పుడు టేస్ట్ చూద్దాం. టమాటా బాత్ ఆ పులుపు తగులుతుంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో చాలా ఈజీగా, సులభంగా, అంటే ఏం లేనప్పుడు జస్ట్ టమాటా ఉన్నా కూడా మసాలా ఐటమ్స్ అయినా వేసుకోవచ్చు, లేకుండా ఎట్లాగైనా చేసుకోవచ్చు. ఓకే, మరి మనం ఐటమ్ నేర్చుకున్నాం కదా, ఒక పాజిటివ్ థాట్ చేద్దాం. ఏంటంటే మన యొక్క స్థితి ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉంటే పరిస్థితులకి మనం ఎప్పుడు కూడా లోను అవ్వలేం, దానికి వశం అవ్వలేం అనమాట. అంటే ఎందుకు అంటే మన యొక్క థాట్స్, పాజిటివ్ థాట్స్ వల్లనే సిద్ధి జరుగుతుంది. మన యొక్క పాజిటివ్ థాట్స్ వల్లనే సృష్టి అనేది నిర్మాణం అవుతుంది అనమాట. మన థాట్స్ వల్ల ఎటువంటి థాట్స్ ఉంటే అటువంటి సృష్టి అనేది నిర్మించగలం అన్నమాట. మన పాజిటివ్ థాట్స్ ఉంటే అటువంటి సృష్టి అనేది, నిర్మాణం అనేది జరుగుతుంది. ఓకే, చూసారు కదండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఓం శాంతి.